3 advices for young aspiring entrepreneurs. లైఫ్లో మనము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ డేస్లో ఎవరికి అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ టఫ్ టైమ్స్, అందరికి కూడా ఈజీగా ఎమ్మటే టేక్ ఆఫ్ అవ్వదు. సో ఆ జర్నీలో చాలామంది మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వెన్ యూఆర్ నథింగ్, హూ ఎవర్ హెస్ ట్రస్టెడ్ యూ, హూ ఎవర్ వాజ్ దేర్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ, సో వన్స్ గ్రో అయిన తర్వాత వాళ్ళని చాలామంది మర్చిపోతారు. దట్ ఈస్ వాట్ ఐవ్ సీన్ ఇన్ దిస్ జర్నీ. సో అట్లా కాకుండా మనతో పాటు టఫ్ టైమ్స్లో ఎవరైతే ఉంటారో యూ హ్యావ్ టు మేక్ షూర్ దే ఆర్ యువర్ ట్రూ ఫ్రెండ్స్ ఆర్ ట్రూ పీపుల్ హూ విల్ బి దేర్ ఫర్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఎప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా దే ఆర్ ద పీపుల్ హూ విల్ కమ్ అండ్ స్టాండ్ బిసైడ్ యూ. సో మెయింటైన్ దట్ గుడ్ నెట్వర్కింగ్ అండ్ ప్రాపర్ ఛానల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తూ మనం గ్రో అయినా కూడా వాళ్ళకి మనం ఎప్పుడైతే మనం గ్రో అయిన తర్వాత మన టఫ్ టైమ్స్లో హెల్ప్ చేసిన వాళ్ళకి మనకు కుదిరిన సహాయం వాళ్ళ టఫ్ టైమ్స్లో మనం చేసి వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. లెట్ గ్రో ఇస్ ద గుడ్ ఫిలాసఫీ విచ్ ఐ ఫాలో అండ్ ట్రస్ట్. సో మనం ఎదుగుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎదిగే స్కోప్ ఇవ్వగలగాలి. సో దట్ చేంజెస్ లైఫ్, లైక్ ఇట్ విల్ బీ అ బ్యూటిఫుల్ లైఫ్. సో అండ్ నెక్స్ట్, ఎప్పుడైతే ప్రోడక్ట్ని మార్కెట్లో చాలా ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఇది చేసినా అప్పుడు నడిచింది, ఎప్పుడు నడుస్తుంది అనుకోవడం తప్పు. సో ప్రోడక్ట్ని కొంచెం ట్వీక్ చేస్తూ ఎక్కడైతే మార్కెట్లో వెన్ దర్ ఇస్ అ ట్వీక్ నీడెడ్ అది చేస్తూ ఉండాలి. లేదంటే మార్కెట్లో ఎప్పుడు సర్వైవ్ అవ్వలేం. సో ఫేడ్ అవుట్ అయిపోవాల్సి వస్తుంది. సో మార్కెట్లో ఎప్పుడైతే చేంజెస్ రిక్వైర్డ్ దాని తగ్గట్టుగా ప్రోడక్ట్ని మనం కస్టమైజ్ చేస్తూ ముందుకు పోతే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్, క్యాష్ ఫ్లోస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్ లైఫ్. బికాస్ చాలామంది ఏం చేస్తారు అంటే పెట్టంగానే సక్సెస్ వచ్చింది అనుకోండి, పెట్టిన తర్వాత ఎమ్మటే రావచ్చు, లేదంటే కొన్ని రోజుల తర్వాత రావచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడో ఒక దగ్గర మంచి మనీ మేక్ చేసినప్పుడు ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు అడగోలుగా ఖర్చు పెట్టడం ఏదో ఒకటి చేస్తారు. సో ఇదే సక్సెస్ నాకు త్రూ అవుట్ ద లైఫ్ ఉంటుంది అనుకుంటారు. లైఫ్ ఈజ్ నాట్ అ స్మూత్ రోడ్. ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి హర్డిల్ వస్తుందో ఎవరికి తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటి హర్డిల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎంత పెద్ద సూపర్ జైంట్స్ కూడా, పెద్ద బిజినెస్ పీపుల్, టైకూన్స్ కూడా చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. సో లైఫ్లో ఎప్పుడే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఈజ్ వాట్ ద సేయింగ్ సేస్, రైట్? సో అలానే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో మనకు మంచి డబ్బు సంపాదించినప్పుడు దాన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే డ్యూరింగ్ ఆర్ టఫ్ టైమ్స్ ఎప్పుడైనా వస్తే ఆ టఫ్ టైమ్స్లో దిస్ ఇన్వెస్ట్మెంట్ విల్ సేఫ్ గార్డ్ యూ. సో అలాంటి ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే సో మళ్ళీ అప్లిఫ్ట్ కావడం, ఎప్పుడైతే మనకి డౌన్ ఫ్లో ఉన్నప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్ రావాలి అనడం కష్టం అవుతుంది. ఛాలెంజెస్లో మన సేఫ్గా చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి విల్ సపోర్ట్ యూ టు గ్రో బ్యాక్ అండ్ బౌన్స్ బ్యాక్ అండ్ కమ్ విత్ ద మోర్ ఎనర్జీ. బికాజ్ ఆల్రెడీ మనకు ఏదైతే మిస్టేక్స్ చేసినాం వాటన్నింటిని రెక్టిఫై చేస్తూ మళ్ళీ గ్రో అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ మనం గ్రో అవుతున్నప్పుడు ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. సో ఆ ఎక్స్పెన్సెస్ అనేది మనం డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎక్స్పెన్సెస్ అయితే తగ్గవు. సో ఎక్స్పెన్సెస్ అలానే ఉంటాయి. సో ఆ ఎక్స్పెన్సెస్ని ఓవర్కమ్ అవ్వాలన్నా, వాటిని మీట్ అవ్వాలన్నా, మనం ఇంకా బెటర్గా గ్రో అవ్వాలన్నా కూడా your safe investments during your good times will definitely help you to grow during your tough times. True.